బీఆర్ఎస్ ను బెదిరించేందుకే కవిత లిక్కర్ స్కామ్ ను బీజేపీ వాడుకుంటోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. లిక్కర్ స్కామ్ లో మొదట వేటు వేయాల్సింది లెఫ్టినెంట్ గవర్నర్ పైన అని చెప్పారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నందుకే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. లీడర్ లేని పార్టీగా బీఆర్ఎస్ తయారైందన్నారు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ లేదంటే కాంగ్రెస్ అనుకూల బీజేపీ ఏతర ప్రభుత్వాలు లేకపోతే నాయకుల మీద సీరియస్గా సిబిఐ ఈడీ నుంచి మొదలు పెడితే ఏది ఎంక్వైరీ ఏజెన్సీస్ అన్నీ కూడా వాటి మీద పడుతుంటాయి. ఇలా బీఆర్ఎస్ కూడా బీజేపీతో దోస్తీ కట్టి ఎక్కడి వరకు తెచ్చుకున్నది అని అంటే తనే అంతర్ధానం అయ్యేదానికి తెచ్చుకున్నది. పోయినసారి ఎన్నికల్లో వాళ్ళు ఎమ్మెల్యే గెలవరు కాబట్టి ఎమ్మెల్యేలు మీకు ఎంపీలు మాకు అనే ఒక రాజకీయ ఒప్పందంతో ఎన్నికలకు పోయింది. అదే పనిగా బీఆర్ఎస్ తగ్గుతున్న క్రమంలో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎక్కువ ఒక్క ఇద్దరున్న ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ కాస్త 8 లబ్ధి పొంది ఓటు శాతాన్ని పెంచుకొని బీఆర్ఎస్ను నష్టం చేసింది. అయితే ఇలా బీఆర్ఎస్ ఎంపీల కోసం నిలబడుతుందేమనే ఉద్దేశంతో కూడా ఇలా బీఆర్ఎస్ను బెదిరించే ఒక కార్యక్రమం కూడా కవిత గారి రూపంలో చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేసిండ్రు కాబట్టి వాళ్ళు భరించాల్సిందే. ఇప్పుడు కవిత గారి లిక్కర్ కేసులో వచ్చిన నోటీసులను బట్టి చూస్తే నాది ప్రాథమిక అంశం ఏంటంటే ఎవరైతే తప్పించిండ్రో లెఫ్టినెంట్ గవర్నర్ మీద చర్యలేవు. బీజేపీ బలపడాలనుకుంటున్నది కాబట్టే గతంలో వాళ్ళు ఒక తప్పు చేసిండ్రు. ఏంటంటే కవితను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఢిల్లీ వీధులు మొత్తం మూసేసి మొత్తం హైడ్రామా ఇండియా వైడ్గా ఉన్న మొత్తం చేసి పడేసిండ్రు. కానీ కవిత గారు అరెస్ట్ కాలే. ఇది వాళ్ళకి పెద్ద బ్యాగేజ్ అయింది. అంటే వీళ్ళు భయపెట్టి వాళ్ళని లొంగ తీసుకుంటారు తప్పితే వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఆ అవినీతిలో బీజేపీ కూడా ఉంది అని చెప్పి ప్రచారం అయింది. కాళేశ్వరం అవినీతి మీద మరి బీజేపీ ఎందుకు ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది? ఎందుకు వారిని అరెస్ట్ చేయలేకపోయింది? బీజేపీ ఇలా సమర్థించడం వల్లే కదనే మోడీ షా యొక్క ముద్దు బిడ్డనే కేసీఆర్ అంటారు. ఒక్క కేసు పెట్టలే ఆయన మీద. ఇప్పుడు వచ్చి ఒక ఆయన పొడింగి వచ్చి మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాం, అవినీతి చేసిన ఏ ఒక్కరిని వదలం, దాంట్లో మీ పాత్ర బీజేపీ నాయకుల పాత్ర ఉంటే మిమ్మల్ని కూడా వదలం. కాబట్టి ఇవాళ అరెస్ట్ చేయడంలో అవినీతి చేయడంలో ఎవరిని వదిలేది లేదు. కానీ ఇవాళ ప్రత్యేకించి ఈ లిక్కర్ డ్రామా విషయంలో బీజేపీ ఇంకా డ్రామా కొనసాగించి ఏదో రాజకీయ లబ్ధి పొందాలంటే ఇప్పుడు శూన్య స్థాయికి ఇలా పడిపోతున్న పరిస్థితి బీజేపీ రాష్ట్రంలో.